నెట్ఫ్లిక్స్ మోస్ట్ అవైటెడ్ అండ్ యాంటిసిపేటెడ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఈ నవంబర్ 27న రాబోతుంది. సో ప్రీవియస్ 4 సీజన్స్ చూడని వాళ్ళకి అండ్ గుర్తులేని వాళ్ళ కోసం నేను స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 1 to 4 రీక్యాప్ చేస్తున్నాను. సో ఆల్రెడీ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్స్ 1, 2 and 3 రీక్యాప్ వీడియోస్ మా ఛానల్లో ఉన్నాయి. ఈ వీడియో సీజన్ 4 రీక్యాప్ వీడియో. సో ఫస్ట్ ఆ 3 సీజన్స్ రీక్యాప్ వీడియోస్ చూసిన తర్వాత ఈ సీజన్ 4 రీక్యాప్ వీడియో చూడండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అన్ని వీడియోస్ 10 minutes లోపే ఉంటాయి. ఆ సీజన్ 1, 2 and 3 రీక్యాప్ వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. క్లిక్ చేసి చూసి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గెటింగ్ ఇన్ టు ద వీడియో, వి ఆల్ నో దట్ సీజన్ 3లో ఆ లార్జ్ రష్యన్ మిషన్ని డిస్ట్రాయ్ చేయడం వల్ల గేట్ క్లోజ్ అయిపోతుంది, మైండ్ ఫ్లయర్ పడిపోతుంది. ఆఫ్టర్ దట్ కాలిఫోర్నియాలో లెనోరా హిల్స్ మార్చ్ 21, 1986లో 11 లెనోరా హిల్స్ హై స్కూల్కి వీల్తో పాటు వెళ్తుంది. వీల్తో ఎలా ఉంటారో అందరూ 11తో కూడా అలానే ఉంటారు. ఎవ్వరూ మంచిగా మాట్లాడరు. డెస్టినీ ఏమో తన గర్ల్ ఫ్రెండ్ సూజీ హ్యాకింగ్ స్కిల్స్తో తన స్కూల్ గ్రేడ్స్ని పెంచమని చెప్తాడు. సూజీ హాకిన్స్ హై స్కూల్ స్టూడెంట్ రికార్డ్స్ని హ్యాక్ చేసి గ్రేడ్ డి నుంచి ఏకి చేంజ్ చేస్తుంది. జొనాథన్కి కొత్త ఫ్రెండ్ పరిచయం అవుతాడు, తనే పిజ్జా డెలివరీ బాయ్ ఆర్గైల్. నెక్స్ట్ స్టీవ్ అండ్ రాబిన్ ఫ్యామిలీ వీడియో షాప్లో వర్క్ చేస్తూ ఉంటారు స్ప్రింగ్ హాలిడేస్లో. నాన్సీ ఏమో ఒక న్యూస్ పేపర్లో రిపోర్టర్గా వర్క్ చేస్తుంది. తనతో పాటు ఫ్రెడ్ అనే అతను కూడా వర్క్ చేస్తాడు. మ్యాక్స్ ఏమో ఎవరితో సంబంధం లేకుండా హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఎవరితో మాట్లాడకుండా తని పన్ను తను చూసుకుంటూ, బికాస్ వాళ్ళ బ్రదర్ బిల్లీ చనిపోయినప్పటి నుంచి అలానే ఉంటుంది. అక్కడే నిల్చొని ఆపకుండా ఉందని గిల్టీతో అలా బిహేవ్ చేస్తుంది. లూకస్ ఏమో హాకిన్స్ టైగర్ టీంలో బాస్కెట్బాల్ గేమ్లో జాయిన్ అవుతాడు. ఆ టీం కెప్టెన్ జేసన్ గర్ల్ ఫ్రెండ్ క్రిస్సీకి హెల్త్ బాగాలేక వాష్రూమ్లో ఉంటే మ్యాక్స్ తనని చూసి ఆర్ యూ ఓకే అంటే ఎస్ ఐఎమ్ ఫైన్ అంటుంది. సో మ్యాక్స్ అక్కడి నుంచి వెళ్ళగానే క్రిస్సీకి వాళ్ళ మదర్ వాయిసెస్ వినిపిస్తూ తన వాష్రూమ్ డోర్ బయట ఎవరో క్రియేచర్ నిల్చున్నట్టు కనిపిస్తుంది. తను భయపడి బయటికి వచ్చి చూస్తే అక్కడ ఎవ్వరూ ఉండరు. క్రిస్సీ పాస్ట్లో తన మదర్ని ఏదో చేస్తుంది. సో తను ఆ గిల్టీలో ఉండడం వల్ల ఇలాంటివి తన మైండ్లో జరుగుతున్నాయని అనుకుంటుంది. మ్యాక్స్ ఏమో స్కూల్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్తుంది. ఎవరు మెంటల్గా డిస్టర్బ్ అయినా, పాస్ట్లో ట్రామా ఫేస్ చేసినా ఆమె కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటుంది. సో ఆ కౌన్సిలర్ అడిగితే ఐఎమ్ ఓకే, నాకేం నైట్మేర్స్ రావడం లేదు అని అబద్ధం చెప్తుంది. సీజన్ 1 and 2లో మైక్, డెస్టిన్, విల్ అండ్ లూకస్ నలుగురు ఎప్పుడు డంజన్స్ అండ్ డ్రాగన్స్ గేమ్ ఆడుతూ ఉండేవాళ్ళు. అదే గేమ్ని ఒక క్లబ్ లాగా చేసి దానికి హెల్ ఫైర్ క్లబ్ అని నేమ్ పెడతారు. ఆ క్లబ్కి హెడ్ ఎడ్డీ. అందులో మైక్, డెస్టిన్ అండ్ లూకస్ కూడా మెంబర్సే. ఆ రోజు ఆ గేమ్ క్యాంపెయిన్ ఉంటే లూకస్కి అదే రోజు బాస్కెట్బాల్ గేమ్ ఉంటుంది, అందుకని నేను రానని చెప్తాడు. అదే విషయం మైక్ అండ్ డెస్టిన్ ఎడ్డీకి చెప్తే లూకస్ ప్లేస్లో ఇంకో సబ్స్టిట్యూట్ని తీసుకొని రండి అని అంటే చాలామందిని అడిగి లాస్ట్కి లూకస్ సిస్టర్ ఎరికాని తీసుకొస్తారు. అలా క్యాంపెయిన్ ఆడి గెలుస్తారు. క్రిస్సీ ఎలాంటి హెల్యూజినేషన్స్ రాకుండా ఏమన్నా వీడ్ ట్రై చేద్దాం అనుకొని ఎడ్డీని కలుస్తుంది. ఎడ్డీ డ్రగ్స్ కూడా అమ్ముతూ ఉంటాడు స్కూల్ స్టూడెంట్స్కి. అయితే ఎడ్డీ క్రిస్సీకి స్ట్రాంగ్ వీడ్ కావాలంటే తన ఇంటికి తీసుకెళ్తాడు. ఆ పక్కింట్లో ఉన్న మ్యాక్స్ వాళ్ళని చూస్తుంది. తర్వాత ఎడ్డీ ఆ వీడ్ కోసం వెతుకుతుంటే క్రిస్సీకి ఒక పాత క్లాక్ టిక్కింగ్ సౌండ్ వినిపిస్తుంది అండ్ ఆ క్లాక్ లాంటిది కనిపిస్తుంది కూడా. తర్వాత వాళ్ళ అమ్మ దయ్యంలాగా కనపడి ఒక మనిషిలాగా ఉన్న క్రియేచర్ తన దగ్గరికి వచ్చి తన హెడ్ పైన హ్యాండ్ పెట్టి ఏవో చదివి తనని చంపేస్తాడు. ఎడ్డీ అది చూసి షాక్ అయ్యి అక్కడి నుంచి పారిపోతాడు. నెక్స్ట్ డే అక్కడికి పోలీసులు వస్తారు. పక్కింట్లో ఉన్న మ్యాక్స్ అదంతా చూసి ఎడ్డీ క్రిస్సీని చంపాడనుకుంటుంది. పోలీసులు క్రిస్సీ బాయ్ ఫ్రెండ్ జేసన్ దగ్గరికి ఇన్వెస్టిగేషన్కి వచ్చి ఎడ్డీ ఇంట్లో ఇలా జరిగిందని చెప్తే జేసన్ పక్క ఎడ్డీయే చంపాడు క్రిస్సీని అని తన ఫ్రెండ్స్తో కలిసి ఎడ్డీని వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ కాలిఫోర్నియాలో జాయ్స్కి ఒక పార్సిల్ వస్తుంది. దానిపైన రష్యన్ స్టాంప్స్ చూసి వెంటనే మురే బోమెన్ సీజన్ 3లో తనతో హాపర్తో కలిసి మైండ్ ఫ్లయర్తో ఫైట్ చేసిన వ్యక్తికి కాల్ చేస్తుంది. తను బాక్స్ ఓపెన్ చేసి చూడంటే జాయ్స్ చూసి అందులో ఒక అమ్మాయి బొమ్మ ఉంది, బట్ దానికి క్రాక్ ఉంది అని చెప్తే బొమ్మ దాన్ని క్రాక్ చేసి లోపల ఏమన్నా ఉందేమో చూడు అంటాడు. జాయ్స్ బ్రేక్ చేసి లోపల ఒక పేపర్ ఉంటుంది, అందులో హాపర్ ఈజ్ అలైవ్ అని ఉంటుంది. అది చూసి జాయ్స్ హ్యాపీగా ఫీల్ అయ్యి బౌమెన్కి చెప్తుంది. బౌమెన్ వెంటనే బయలుదేరి జాయ్స్ ఇంటికి వస్తాడు. సీజన్ 3 ఎండింగ్లో ఆ మిషన్ డిస్ట్రాయ్ చేసేటప్పుడు హాపర్ లోపలే ఉండిపోతాడు. అందరూ చనిపోయాడు అనుకుంటారు, బట్ తన బాడీ అయితే దొరకలేదని నేను సీజన్ 3 రీక్యాప్ వీడియోలో చెప్పాను. సో చెప్పినట్టుగానే తను బ్రతికే ఉంటాడు. కాకపోతే రష్యన్స్ అతన్ని వాళ్ళ రష్యా జైలుకి తీసుకెళ్ళి నీ వెనుక ఎవరున్నారని క్వశ్చన్స్ అడిగి బాగా టార్చర్ చేస్తారు. ఆ బొమ్మలో ఉన్న పేపర్లో హాపర్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయమని నెంబర్ ఇస్తాడు. లాస్ట్లో ఎన్జో అని ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేస్తే ఎన్జో అనే ఒక వ్యక్తి ఎస్టీడీ బూత్ ఫోన్ని లిఫ్ట్ చేసి
హాపర్ కావాలంటే $40,000 తీసుకొని అలాస్కాకి వచ్చి అక్కడ యూరి అని ఒకడు ఉంటాడు, వాడికి ఆ డబ్బులు ఇస్తే అప్పుడు హాపర్ మీ దగ్గరికి వస్తాడని చెప్తాడు. వెంటనే పిల్లలకి ఫీల్డ్ ట్రిప్ అని చెప్పి జాయ్స్ అండ్ బౌమన్ అలాస్కాకి ఫ్లైట్లో బయలుదేరతారు. నెక్స్ట్ స్ప్రింగ్ హాలిడేస్లో మైక్ 11ని కలవడానికి కాలిఫోర్నియా వస్తాడు. 11 విల్ అండ్ మైక్ని స్కేటింగ్కి తీసుకెళ్తుంది. అక్కడ ఏంజలీనా అనే అమ్మాయి 11ని బాగా హర్ట్ చేస్తే ఆ స్కేటింగ్ బోర్డ్తో తనని ముక్కు మీద కొడుతుంది 11. అది చాలా సీరియస్ అయ్యి 11 పైన పోలీస్ కేసు ఫైల్ అయ్యి తనని జువెలైన్ జైల్కి తీసుకెళ్తారు. తీసుకువెళ్లే ప్రాసెస్లో డాక్టర్ ఓవెన్స్ వచ్చి 11ని తీసుకెళ్తాడు. క్రిస్సీ మర్డర్ న్యూస్లో చూసి నాన్సీ ఫ్రెడ్తో కలిసి అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి అక్కడికి వచ్చి అందరినీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఎడ్డీ వాళ్ళ అంకుల్ ఉంటే తనతో మాట్లాడుతుంది. ఎడ్డీ వాళ్ళ అంకుల్, ఎడ్డీ చాలా మంచోడు, వాడు ఇది చేసుండడు, విక్టర్ క్రీల్ ఇది చేసుంటాడు, 1959లో వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇలాగే చంపేశాడని చెప్తాడు. ఈలోపు ఫ్రెడ్కి విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒక యాక్సిడెంట్ అయినట్లు, వాళ్ళు చనిపోయి దయ్యాలుగా మారినట్లు కనిపిస్తాయి, లైక్ క్రిస్సీకి కనిపించినట్లుగానే. సో మనకి అప్పుడే అర్థమైపోతుంది నెక్స్ట్ చనిపోయేది ఫ్రెడ్డే అని. తను కూడా పాస్ట్లో ఏదో యాక్సిడెంట్ చేసి గిల్టీతో ఉంటాడు. సో సేమ్ మనిషిలాగే ఉన్న ఒక క్రియేచర్ వచ్చి తన హెడ్ పైన హ్యాండ్ పెట్టి ఏదో బ్లాక్ మ్యాజిక్ ఆర్ విచ్ లాగా మంత్రాలు చదివి ఫ్రెడ్ని చంపేస్తాడు. నెక్స్ట్ డే పోలీసులు నాన్సీని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మ్యాక్స్ ఏమో క్రిస్సీ మర్డర్ గురించి డెస్టిన్కి చెప్తుంది. అప్పుడు డెస్టిన్ క్రిస్సీని ఎడ్డీ అయితే పక్కా చంపడు, తను మంచివాడని అని చెప్పి ముందు ఎడ్డీ ఎక్కడున్నాడో కనుక్కోవాలని అంటాడు. అందుకు డెస్టిన్ అండ్ మ్యాక్స్ కలిసి స్టీవ్ అండ్ రాబిన్ వర్క్ చేసే ప్లేస్కి వెళ్ళి ఎడ్డీ ఫ్రెండ్స్ అందరినీ కాల్ చేస్తారు. ఎడ్డీ డ్రగ్ సప్లర్ అయిన రిక్ లిప్టన్ ఇల్లు హైడింగ్ ప్లేస్ లాగా లవర్ లేక్ పక్కనే ఉందని, సో ఎడ్డీ అక్కడే ఉండొచ్చు అనుకొని డెస్టిన్, స్టీవ్, మ్యాక్స్ అండ్ రాబిన్ అక్కడికి వెళ్ళి ఎడ్డీని కలిసి మేము నీకు హెల్ప్ చేస్తాం, అసలు జరిగింది చెప్పు అని అడిగితే ఎడ్డీ మొత్తం చెప్తాడు. అప్పుడు డెస్టిన్ అదంతా విని ఇది వెక్నా చేసుంటాడు. వెక్నా అంటే ఒక అన్డెడ్ క్రియేచర్ ఆఫ్ గ్రేట్ పవర్ అండ్ ఒక డార్క్ విజర్డ్ లైక్ విచెస్ లాగా తన మైండ్తో అందరినీ మైండ్స్ని కంట్రోల్ చేయగలడు అని చెప్తాడు. అలా వెక్నాని మేం పట్టుకుంటాం, నిన్ను కాపాడతామని చెప్పి ఎడ్డీని అక్కడే ఉంచి పోలీసులు రావడం చూసి బయటికి వెళ్తారు. అక్కడ పోలీసులతో నాన్సీని చూసి తనతో కలిసి ఫ్రెడ్ మర్డర్ గురించి కూడా తెలుసుకుంటారు. నాన్సీ ఎడ్డీ అంకుల్ చెప్పిన విక్టర్ క్రీల్ గురించి తెలుసుకుందామని రాబిన్తో కలిసి లైబ్రరీకి వెళ్ళి అక్కడ విక్టర్ వాళ్ళ ఇంట్లో జరిగిన మర్డర్స్ గురించి న్యూస్ పేపర్లో పడినవన్నీ చదువుతుంది. ఆ మర్డర్స్ విక్టరే చేశాడని అందులో ఉంటుంది. సో 1959లో వెక్నా ఉండి ఉంటాడు అని డౌట్ పడతారు. డాక్టర్ ఓవెన్స్ 11కి జరిగిన క్రిస్సీ అండ్ ఫ్రెడ్ మర్డర్స్ గురించి చెప్పి హాకిన్స్కి నీ అవసరం ఉంది, నీ పవర్స్ మళ్ళీ ఎలా తిరిగి తేవాలో నాకు తెలుసు, మాతో పాటు రా అని చెప్తాడు. సో అలా 11ని డాక్టర్ ఓవెన్స్ని నమ్మి తనతో పాటు వెళ్తుంది. మైక్ వాళ్ళకి ఒక లెటర్ పంపి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది తన గురించి. ఇక్కడ మ్యాక్స్ వాళ్ళు స్కూల్లో ఉన్న కౌన్సిలర్ రూమ్కి వెళ్తారు. క్రిస్సీ అండ్ ఫ్రెడ్ వాళ్ళు కౌన్సిలర్కి ఏమైనా చెప్పారని తెలుసుకోవడానికి. అక్కడ లైబ్రరీ నుంచి జైల్లో ఉన్న విక్టర్ని కలవడానికి నాన్సీ అండ్ రాబిన్ వెళ్తారు. అక్కడ విక్టర్ 1959లో తన ఇంట్లో జరిగిన దాని గురించి చెప్తాడు. అప్పుడు తన ఇంటి చుట్టుపక్కల ఉన్న యానిమల్స్ అన్నీ చనిపోయేవి, నాకు ఒక నైట్ మేర్ అండ్ విజువల్స్ వచ్చేవి, ఒక పాప ఉయ్యాలలో ఉన్నప్పుడు దానికి ఫైర్ అంటుకున్నట్టు అని చెప్తాడు. నా వైఫ్ కూడా చనిపోయింది, సేమ్ లైక్ క్రిస్సీ వాళ్ళు చనిపోయినట్లు, తనని చంపింది నేనే అనుకొని నన్ను అరెస్ట్ చేశారు. ఏదో డీమెన్ ఇదంతా చేసింది, నన్ను కూడా చంపాలనుకుంటే నాకు ఒక మ్యూజిక్ వినిపించి నేను ఆ మ్యూజిక్ వినుకుంటూ అక్కడి నుంచి బయటపడి బతికాను అని చెప్తాడు. సో ఆ వెక్నా మ్యాజిక్ ఆర్ కర్స్ అండ్ విజువల్స్ నుంచి బ్రతకాలి అంటే ఏదన్నా మ్యూజిక్ వినాలి, తన నుంచి డైవర్ట్ అవ్వాలి అని నాన్సీ వాళ్ళు తెలుసుకుంటారు. అక్కడ మ్యాక్స్కి కూడా సేమ్ నైట్ మేర్స్ అండ్ విజువల్స్ కనిపిస్తాయి లైక్ క్రిస్సీ అండ్ ఫ్రెడ్ లాగా, బికాస్ తన బ్రదర్ బిల్లీని కాపాడలేకపోయానని గిల్ట్తో ఉంటుంది. సో వెక్నా మ్యాక్స్ని తన కర్స్తో చంపుదామనుకునే లోపు నాన్సీ డెస్టిన్ వాళ్ళకి మ్యూజిక్ పెడితే తన మైండ్ నుండి డైవర్ట్ అవుతుందని చెప్తే వెంటనే మ్యాక్స్కి ఇష్టమైన మ్యూజిక్ పెట్టి హెడ్ ఫోన్స్ పెడతారు. వెంటనే మ్యాక్స్ వెక్నా నుంచి డైవర్ట్ అయ్యి మ్యూజిక్ వచ్చే సైడ్ రన్నింగ్ చేస్తూ పాజిటివ్ మెమరీస్ గుర్తు చేసుకుంటూ బయటపడి బ్రతికిపోతుంది. ఇదంతా అప్ సైడ్ డౌన్లో జరుగుతుంది. వెక్నా తన మైండ్తో మ్యాక్స్ మైండ్ని కంట్రోల్ చేసి అక్కడికి తీసుకువెళ్తుంది. బట్ మ్యూజిక్ వల్ల మ్యాక్స్ మళ్ళీ తన ఫిజికల్ బాడీలోకి వెళ్ళి బ్రతుకుతుంది. సో వెక్నా కర్స్ నుంచి సేవ్ అవ్వాలి అంటే మ్యూజిక్ ఈజ్ ద కీ అని కన్ఫర్మ్ అవుతుంది. హాపర్ కోసం అలాస్కా వెళ్ళిన జాయ్స్ అండ్ బోమెన్ యూరీని కలిసి మనీ ఇస్తారు. బట్ యూరీ ఒక క్రిమినల్ అవ్వడంతో వాళ్ళ మనీ తీసుకొని ఆ జైల్లో ఉన్న రష్యన్ పోలీసులకి మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తాడు ప్రైజ్ మనీ కోసం. అలా హాపర్ పారిపోయినందుకు హాపర్ని హెల్ప్ చేసిన ఎన్జోని అరెస్ట్ చేస్తారు. జాయ్స్ అండ్ బోమన్ ఎలాగో అలా యూరీని కట్టేసి చంపుదామని భయపెట్టి హాపర్ని సేవ్ చేయడానికి ఆ జైలుకి తీసుకెళ్ళమని చెప్తారు. అదే జైల్లో మనకి సీజన్ 3 ఎండింగ్లో రష్యాలో ఒక క్రియేచర్ ఉన్నట్లు
చూపిస్తారు కదా, అది అక్కడే ఉంటుంది. ఆ క్రియేచర్ని హాపర్ అండ్ ఎన్జో అండ్ ఇంకో ముగ్గురు మీదకి వదులుతారు, గేట్స్ అన్నీ క్లోజ్ చేసి. హాపర్కి ఆల్రెడీ ఆ క్రియేచర్కి ఫైర్ అంటే భయం అని తెలుసు కాబట్టి ఫైర్ స్టిక్తో అటాక్ చేస్తాడు. అదే టైంలో జాయ్స్ అండ్ బోమెన్ యూరిని తీసుకొని బోమెన్ ఒక రష్యన్ లాగా మాట్లాడి హాపర్ వాళ్ళ దగ్గరికి వచ్చి తన గన్తో ఆ జైల్ హెడ్ని భయపెట్టి ఆ హాపర్ ఉన్న గేట్ని ఓపెన్ చేసి సేవ్ చేస్తారు. ఆ క్రియేచరే కాకుండా ఇంకా చాలా క్రియేచర్స్ అండ్ మైండ్ ఫ్లేయర్ పార్టికల్స్ కూడా అక్కడే ఉంటాయి. అవన్నీ చూసి అందరూ షాక్ అవుతారు. 11, డాక్టర్ ఓవెన్స్ ఇద్దరూ కలిసి ఒక అండర్ గ్రౌండ్ ప్లేస్కి వెళ్తారు. అక్కడ డాక్టర్ బ్రెన్నర్ హెల్ప్ తీసుకొని 11 మెమోరీస్లోకి వెళ్ళి తన్ని మర్చిపోవాలి అని అనుకునే కొన్ని మెమోరీస్ ఉంటాయి. అవి 11కి చూపించి తన పవర్స్ బ్యాక్ తీసుకొద్దాం అనుకుంటారు. తన పాస్ట్ మెమోరీస్లో చాలామంది పిల్లలు విత్ 1, 2 అని 11 లాగే నెంబర్స్తో ఉంటారు. అందులో 1 11తో డాక్టర్ బ్రెన్నర్ గురించి నెగిటివ్ చెప్తూ ఉంటాడు. అలా ఒకరోజు 1 మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదామని ఇదొక జైలు లాంటిదని చెప్పి 11ని నమ్మించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు. అప్పుడు 11 నువ్వు చెడ్డవాడివి, నువ్వు చేసే తప్పు అని చెప్తుంది. అక్కడ మనకు ఒక ట్విస్ట్ ఉంటుంది. 1959లో విక్టర్ ఫ్యామిలీ డెత్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ విక్టర్ కొడుకే ఈ 1 ఎలియాస్ హెన్రీ. తను చిన్నప్పటి నుంచే సైలెంట్ అండ్ డిఫరెంట్గా ఉంటాడు. తనకి స్పైడర్స్ బాగా నచ్చుతాయి, అవి మన ఎకోసిస్టమ్ని బ్యాలెన్స్ చేస్తాయి, వీక్ వాటిని తినేసి అని చెప్తాడు. అక్కడ విక్టర్ ఇంట్లో ఒక ఓల్డ్ క్లాక్ ఉంటుంది. దాంట్లో టైం చూస్తే అతనికి నచ్చదు. ఈ మినిట్స్, అవర్స్ అసలు ఎందుకు ఫాలో అవ్వాలి అని టైంకి తన పవర్స్ రివర్స్ చేస్తాడు. అలా తన పవర్స్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉంటే తన అమ్మకి తన గురించి తెలిసిపోయిందని తనని చంపేస్తాడు. విక్టర్ని కూడా చంపబోతే ఆ మ్యూజిక్ వల్ల విక్టర్ బతికిపోతాడు. అలా హెన్రీని డాక్టర్ బ్రెన్నర్ దగ్గరికి తీసుకొని 1 అనే టాటూ వేసి తనని కంట్రోల్ చేద్దాం అనుకుంటాడు. అందుకే ఇప్పుడు 11 హెల్ప్తో భయపడదాం అనుకుంటాడు. బట్ 11 1తో ఫైట్ చేసి 1ని వేరే వరల్డ్కి పంపిస్తుంది. అదే అప్సైడ్ డౌన్ వరల్డ్. ఫస్ట్ టైం ఒక టెంపరీ గేట్ క్రియేట్ అయ్యి 1 అప్సైడ్ డౌన్లోకి వెళ్ళగానే క్లోజ్ అవుతుంది. అలా 1 అలియాస్ హెన్రీ అప్సైడ్ డౌన్లో పడి అక్కడ థండర్ స్టోమ్కి సగం కాలిపోయి ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ అక్కడే క్రియేచర్స్ని ఒక పెద్ద డస్ట్ పార్టికల్ ఎయిర్లో తిరుగుతుంటే చూసి తన పవర్స్తో తనకి ఎంతో ఇష్టమైన స్పైడర్ షేప్లోకి తీసుకొస్తాడు. అదే సీజన్ 3లో అండ్ విల్ బాడీలోకి వెళ్ళిన మైండ్ ఫ్లేయర్. సో సీజన్ 1 and 2లో ఉన్న క్రియేచర్స్ని అండ్ సీజన్ 3లో ఉన్న మైండ్ ఫ్లేయర్ని పంపించింది అండ్ వాటిని కంట్రోల్ చేసేది 1 అలియాస్ హెన్రీ అలియాస్ వెక్నానే. ఈ 1 వెక్నా. దట్ వాస్ ఏ గుడ్ ట్విస్ట్. అలా తను ఇక్కడ పవర్ఫుల్గా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉండగా అదే టైంలో 11 తెలియకుండా సీజన్ 1లో ఒక క్రియేచర్ని టచ్ చేసి గేట్ ఓపెన్ చేయడం వల్ల ఆ క్రియేచర్స్ని మన వరల్డ్లోకి పంపించాడు. ఇది హెన్రీ అలియాస్ మైండ్ ఫ్లేయర్ అలియాస్ వెక్నా బ్యాక్ స్టోరీ. ఫస్ట్ నుంచి మొత్తం చేసేది హెన్రీయే. ఇదంతా నాన్సీకి మైండ్ కంట్రోల్ చేసి తనకి చూపిస్తాడు. నాన్సీ అదంతా స్టీవ్, డెస్టిన్ అండ్ ఎడ్డీ వాళ్ళకి చెప్తుంది. మ్యాక్స్ అప్సైడ్ డౌన్కి వెళ్ళినప్పుడు చూసినవన్నీ పేపర్ మీద గీస్తే అవన్నీ ఒక చోట పెడితే విక్టర్ హౌస్ వస్తుంది. అలా అనుకోకుండా లవర్ లేక్లో కూడా ఒక పోర్టల్ ఉందని డెస్టిన్ మ్యాగ్నెటిక్ కాంపస్ ద్వారా తెలుసుకుంటారు అందరూ. అయితే నలుగురిని గనక వెక్నా చంపితే ఈ వరల్డ్ ఎండ్ అవుతుందని అందరికీ అర్థమవుతుంది. ఒక డెత్ జరిగినప్పుడల్లా ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. అలా 4 ఓపెన్ అయితే అంతా డిస్ట్రాయ్ అవుతుంది. ఆల్రెడీ 3 మెంబర్స్ చనిపోయారు, క్రిస్సీ, ఫ్రెడ్ అండ్ జేసన్ ఫ్రెండ్ ప్యాట్రిక్. సో ఇంకొకళ్ళు చనిపోయిన హాకిన్స్ ఎండ్ అయిపోతుంది. సో అందుకని ఆల్రెడీ వెక్నా కర్స్ నుంచి సేవ్ అయిన మ్యాక్స్ని బెయిట్గా యూజ్ చేసుకొని పిల్లలందరూ మళ్ళీ అన్ని సీజన్స్ లాగే గ్రూప్స్గా డివైడ్ అయ్యి ఆ వెక్నా 4th మెంబర్ అంటే మ్యాక్స్ని చంపేటప్పుడు తన మైండ్తో కంట్రోల్ చేస్తాడు. సో ఆ టైంలో తన ఫిజికల్ ఫామ్ అప్సైడ్ డౌన్లో విక్టర్ ఇంట్లో ఉంటుంది. దాన్ని ఫైర్తో డిస్ట్రాయ్ చేద్దామని ప్లాన్ వేస్తారు. అదే టైంలో 11 ఆ పాస్ట్ మెమోరీస్ ద్వారా పవర్స్ బ్యాక్ తెచ్చుకొని హాకిన్స్లో తన ఫ్రెండ్స్ డేంజర్లో ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళడానికి టైం లేక అక్కడే వాటర్ టబ్ యూజ్ చేసుకొని మ్యాక్స్కి తన పవర్స్తో హెల్ప్ చేస్తుంది. అలా మ్యాక్స్ మైండ్లోకి హెన్రీ ఆర్ వెక్నా వెళ్తే అదే మ్యాక్స్ మైండ్లోకి 11 కూడా వెళ్ళి వెక్నాతో ఫైట్ చేస్తుంది. ఇట్ ద సేమ్ టైం రష్యాలో ఉన్న క్రియేచర్స్ని డిస్ట్రాయ్ చేస్తే అక్కడ హాకిన్స్లో ఉన్న వెక్నా వీక్ అవుతుందని హాపర్, జాయ్స్ అండ్ బోమెన్ ఆ జైల్లో ఉన్న క్రియేచర్స్ అన్నిటినీ ఫైర్తో డిస్ట్రాయ్ చేస్తారు. అదే టైంలో స్టీవ్ అండ్ నాన్సీ వాళ్ళు వెక్నా ఫిజికల్ బాడీని ఫైర్తో బర్న్ చేయడం, 11 అప్సైడ్ డౌన్లో వెక్నాతో ఫైట్ చేయడం, ఇలా అన్నీ సేమ్ టైంలో జరగడం వల్ల వెక్నా వీక్ అయిపోయి అక్కడి నుంచి మాయమైపోతాడు. బట్ మ్యాక్స్కి అప్పటికే కర్స్ అంటుకోవడం వల్ల మ్యాక్స్ చనిపోతుంది. మ్యాక్స్ డెత్తో 4 డెత్స్ అయిపోగానే 4 సైడ్స్ నుంచి ఎర్త్ మొత్తం ఎర్త్క్వేక్ వచ్చినట్లు చీలిపోతుంది. మళ్ళీ 11 మ్యాక్స్ మైండ్లోకి వెళ్ళి మ్యాక్స్ని బ్రతికిస్తుంది. బట్ హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. ఆ ఎర్త్క్వేక్ ఆగిపోతుంది. అందరూ ఒకే చోట కలుస్తారు. బట్ హాకిన్స్కి రాగానే విల్కి వెక్నా ఇక్కడే ఉన్నట్లు, చాలా హర్ట్ అండ్ కోపంలో ఉన్నట్లు సెన్స్ అవుతుంది. హీ విల్ డిస్ట్రాయ్ ఎవ్రీవన్ అని విల్ మైక్తో చెప్తాడు.
అప్పుడే స్నో పడుతూ ఉంటే అందరూ అక్కడికి వెళ్ళి చూస్తే ఎర్త్క్వేక్ వచ్చిన ప్లేస్లో ప్లాంట్స్ అన్నీ డిస్ట్రాయ్ అయిపోయి ఎయిర్కి స్నో లాగా వచ్చినట్లు పడుతుంది. అక్కడంతా బ్లాక్ క్లౌడ్స్తో డార్క్గా ఉంటుంది. సో వెక్నా ఇంకా బ్రతికే ఉన్నాడని అందరికీ అర్థమవుతుంది. అక్కడితో సీజన్ ఎండ్ అవుతుంది. ద మోస్ట్ అవైటెడ్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1 ఈ నవంబర్ 27న నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. ఆ సీజన్ 5 వాల్యూమ్ 1 రివ్యూతో మళ్ళీ కలుద్దాం. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగానే మా ఛానల్లో స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 1 to 4 అన్ని రికాప్ వీడియోస్ ఉన్నాయి, చూసేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.